రాళ్ల రూపంలో ఉన్నటువంటి ప్రతిమలు కానీ మాట్లాడతాయని, కదులుతాయని, పరిగెడతాయని ఈ విధంగా అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయల వారికి సంబంధించినటువంటి సింహాసనం బయటపడుతుంది అన్నారు కదా. రత్న ఖచ్చిత సింహాసనం అంటే రత్నాలతో వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి సింహాసనం. సూర్యకిరణాలు ఆ రాయిని తాకగలవు. అంటే ఏదో సంభవిస్తుంది, కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడతాము ఒక సమయాన అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే పాతాళగంగలో నీరు ఇంకిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడా కానీ ఏ నదుల్లో కానీ నీరు ఉండకపోవడమే అది కారణం. నదుల్లో నీరు లేకపోతే పంటలు పండించలేము. చెప్తున్నారు, రాతి నంది లేచి నలువైపులా నలుదిక్కులా పరిగెత్తును అంటున్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బతకాల పాపాత్ముల్లాగా బతకాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని ఒక 6 విషయాలను అయితే చెప్పుకొస్తానండి. ఈ 6 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏంటంటే రాతిగా ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, రాళ్ల రూపంలో ఉన్నటువంటి ప్రతిమలు కానీ మాట్లాడతాయని, కదులుతాయని, పరిగెడతాయని ఈ విధంగా అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. అందులో నుంచి కొన్ని పాయింట్లు అయితే నేను చెప్తాను. ముఖ్యంగా చెప్తున్నాను, విజయనగర సామ్రాజ్యంలో రాయలు వాడినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వాడినటువంటి సింహాసనం బయటపడుతుందని, అదే సమయంలో గ్రామాల్లో ఉన్నటువంటి విగ్రహాలు, రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి అని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా రాసుకొచ్చారు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి అంటే అర్థం ఏంటంటే అవి మాట్లాడతాయి లేదంటే కదులుతాయి అని అర్థం. ఇకపోతే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయల వారికి సంబంధించినటువంటి సింహాసనం బయటపడుతుంది అన్నారు కదా. ఇది నార్మల్ సింహాసనం కాదండి. చాలామంది సింహాసనం అంటే హంపీలో రోజు ఒకటి బయటపడుతుంటుంది అవన్నీ అనుకుంటే ఎట్లా అనుకోవచ్చు. అది శ్రీకృష్ణ దేవరాయల వారు వాడినటువంటి సింహాసనం మామూలు సింహాసనం కాదు. అది రత్న ఖచ్చిత సింహాసనం అంటే రత్నాలతో వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి సింహాసనం. ఆ సింహాసనం బయటపడితే ఖచ్చితంగా అది గొప్ప మార్పు అని చెప్పచ్చు. ఇక అంతేకాదండి, గ్రామాల్లో రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయని చెప్పుకొచ్చారు. అంటే భక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో పూర్తిగా ఆ సమయంలో దేవుడు విగ్రహ రూపంలో అంటే ఆ విగ్రహాల నుంచి అంటే రాతి విగ్రహాల నుంచి కళ్ళు తెరవడము లేదంటే కదలడం లాంటివి చేస్తాడు అని కొంతమంది చెప్తే, మరికొంతమంది ఈ కలియుగ అంతం సమయంలో భూకంపం లాంటివి వచ్చినప్పుడు ఆ విగ్రహాలు కదులుతాయని చెప్తున్నారు. సో ఏది ఏమైంది మనం వేచి చూడాల్సిందే. అది జరుగుతాయి కానీ అది ఈరోజు జరుగుతాయి, రేపు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది మనం చెప్పలేము. ఇక రెండో పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. చంద్రగుప్తుడు రాతిగా పాతాళగంగలో పడి ఉండగా సూర్యకిరణములు తగిలి చంద్రగుప్తుడు లేచును. బాగా స్పష్టంగా వినండి. చంద్రగుప్తుడు అంటే చంద్రగుప్త మహారాజు పాతాళగంగలో పడి ఉండగా సూర్యకిరణములు తాకి లేచును అన్నారు. మనం శ్రీశైలం వెళ్తే పాతాళగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు చాలామంది చెప్పే కథ ఏంటంటే ఈ నీరు పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే చంద్రగుప్త మహారాజుకు పెట్టినటువంటి తన కూతురు పెట్టినటువంటి శాపం వల్ల నీరు పచ్చగా ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే లోపల చంద్రగుప్త మహారాజు రాతిగా పచ్చరాయిగా ఆ పాతాళగంగలో ఉన్నారు అని, అందుకే ఆ నీరు పచ్చగా ఉన్నాయి అని చెప్తారు. మీకు తెలుసు కదా. అయితే ఆ రాతికి సూర్యకిరణాలు తగిలి ఆ చంద్రగుప్త మహారాజు లేచి నిల్చుంటారు అని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఈ పాతాళగంగలో, శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళగంగలో నీరు ఇంకిపోయినప్పుడు మాత్రమే సూర్యకిరణాలు ఆ రాయిని తాకగలవు. అంటే ఏదో సంభవిస్తుంది, కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడతాము ఒక సమయాన అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే పాతాళగంగలో నీరు ఇంకిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడా కానీ ఏ నదుల్లో కానీ నీరు ఉండకపోవడమే అది కారణం. నదుల్లో నీరు లేకపోతే పంటలు పండించలేము, ఏమీ తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది. అంతేకాదు ఆ రాతికి ప్రాణం వచ్చి నిల్చుంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. ఎవరు? ఈ చంద్రగుప్త మహారాజు లేచి నిల్చుంటారు అని చెప్పుకొచ్చారు. ఇది కూడా వింతని చెప్పచ్చు. ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. రాతి కోడి కూసి మాయమైపోతుంది అన్నారు. ఈ రాతి కోడి ఎక్కడుంది అని డౌట్ ఉంటుంది కదా, చెప్తాను. కర్ణాటక రాష్ట్రంలో ఈ రాతికోడి అయితే ఉందండి. కర్ణాటక రాష్ట్రంలో ఈ రాతికోడి ఉంది. నేను ఆ వీడియో కూడా చేశాను. ఇందులో ఏవైతే ఉన్నాయో అన్ని వీడియోలు నేను కింద డిస్క్రిప్షన్లో విడివిడిగా చేశాను, చూడండి. ఈ రాతికోడి
కూత కూసి మాయమైపోతుందంట. అదే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయులుగా కలియుగ అంతం సమయంలో రావడానికి సాక్ష్యము అని చెప్తున్నారు. ఆ రాతి కోడి కూత కూసి మాయమైపోతుంది. ఇక 4వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. త్రిపురాంతకుని గుడి ఎందుగల కంబాణ ఉన్న రాతి తేలు నడిచిపోవునన్నారు. నేను త్రిపురాంతకం వెళ్ళానండి, కానీ ఈ కంబాణ అంటే ఒక పిల్లర్కు ఉన్నటువంటి ఈ రాతి తేలునైతే నేను చూడలేదు. ఒకవేళ మీరు త్రిపురాంతకం వెళ్ళి ఉంటే ఈ రాతి తేలును చూసి ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? కింద కామెంట్లో చెప్పండి. అయితే త్రిపురాంతకంలో అంటే త్రిపురాంతకేశ్వర స్వామి గుడి ఆవరణంలో కంబాణ అంటే ఒక పిల్లర్కు ఉన్నటువంటి తేలు బొమ్మ ప్రాణం వచ్చి కదిలిపోవును అని చెప్తున్నారు. ఇది కూడా అద్భుతమనే చెప్పాలి. ఇక మరొక విషయం మనం తెలుసుకుందాము. రాతి నంది లేచి నలుదిక్కులా పరుగులు పెట్టును అన్నారు. ఈ రాతి నంది మామూలుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు యాగంటి బసవన్న లేచి రంకెలు వేయుదురు అనేది చెప్పుకొచ్చారు. అదే ఈ యాగంటి గురించే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు. రాతి నంది లేచి నలువైపులా నలుదిక్కులా పరిగెత్తును అంటున్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే పరిగెత్తడం అంటే ఆ నందికి ప్రాణమన్న రావాలి. ఇది భక్తి తగ్గిపోయినప్పుడు, దేవుడు అంటే భయం భక్తి పోయినప్పుడు దేవుడు నేను ఉన్నాను అని చెప్పడం కోసం ఇలాంటి అద్భుతాలు చేస్తారు అన్నది మరి కొంతమంది చెప్పేదాని ప్రకారం. ఈ రాతి నంది లేచి నలుదిక్కులా పరిగెత్తును అంటే భూకంపం లాంటివి ఏమన్నా సంభవించినప్పుడు కలియుగ అంతం సమయంలో ఆ రాతి నంది భూమి అంటే భూకంపం వల్ల కదులుతుందని, ఆ విధంగా లేస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. ఏముంది, అణుబొమ్మ వేసినా కూడా కదలచ్చు. యుద్ధాలు ఎలా ఉన్నాయో తెలుసు కదా మీకు పరిస్థితులు. కాకపోతే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈ రోజు రేపా, వచ్చే సంవత్సరమా, ఇంకో 100 ఏళ్ళక 200 ఏళ్ళక 1000 సంవత్సరాలక అన్నది మనం చెప్పలేము, కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. మరొక విషయాన్ని మనం తెలుసుకుందాము. కంబం చెరువు సమీపంలో కోడి మనిషి వల్లే మాట్లాడను అన్నారు. కంబం చెరువు అంటే ఈ కంబం చెరువు అంటే మార్కాపురం దగ్గర ఉంటుందండి. పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు. శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి చెరువు అండి ఈ కంబం చెరువు, చాలా పెద్దది. ఆ చెరువు దగ్గర సమీపంలో కోడి మనిషి వల్లే మాట్లాడను. ఒక కోడి మనిషిలాగా మాట్లాడితే అది వింటున్నటువంటి లేదా అది చూస్తున్నటువంటి మన లాంటి వాళ్ళ మనుషుల పరిస్థితి ఏంటో మీరే ఊహించండి. ఇలాంటి అద్భుతాలన్నీ కూడా కలియుగ అంతం సమయంలో జరుగుతాయని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో ఏ కాంప్రమైజ్ లేదు, ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఇవన్నీ ఎప్పుడు కలియుగ అంతం సమయంలో జరుగుతాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి ఖడ్గము ధరించి పాపాత్ములందరి మెడలు కోస్తూ వెళ్తా అని చెప్పారు. మరి పుణ్యాత్ముల్లాగా బతకాలా, పాపాత్ముల్లాగా బతకాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిని లేదా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది మనం చూసుకున్నట్లయితే చాలా విధాలుగా, అనేక విధాలుగా ఎప్పుడు ఎవరినొకటి మోసం చేద్దామా అన్నట్టుగా ఉన్నారు. దయచేసి అవన్నీ మానుకోండి, మంచిగా బతకండి. మంచిగా 4 రోజులు బతికినా చాలు అండి ఆ బతుకు, ఓకేనా? ఇవన్నీ జరిగేది ఎప్పుడంటే మితిమీరిపోయినప్పుడు, దుర్మార్గులు ఎక్కువైపోయినప్పుడు, మన కళ్ళ ముందు కనబడుతున్నా సరే అది కాదు ఇది కాదు అని మోసం చేయడానికి దుర్మార్గులు ఇప్పటికే రెడీగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని గురించే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలియుగం అంతం సమయంలో వీరభోగ వసంతరాయులుగా వచ్చి వాళ్ళ పీకలకు వస్తారని చెప్తున్నారు. అది వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు ప్రతిరోజు ఒకటి పెడతానండి కాలజ్ఞానం సంబంధించింది. ఎవరైతే కాలజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియోని లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇంకేదైనా మార్చుకోవాలని నేను అంటే మార్చుకుంటాను తప్పకుండా. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను, చెమటలు పడుతున్నాయి. అంటే ఎండాకాలం కదా, ఆ లైట్కు ఫ్యాన్ వేస్తే మళ్ళీ మీకు వినపడదు, రీసౌండ్ వస్తుంది. కష్టపడి చేస్తున్నాను, దయచేసి ఓకేనా? నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించే పూజ శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం అండి. 15వ పూజగా అనౌన్స్ చేశాము. అక్షయ తృతీయ రోజు ఈ పూజ జరుగుతుంది. నేను ముఖ్యంగా మీకు చెప్తున్నాను, నేను భరోసా ఇస్తున్నాను. నేను అంటే పండితుల చేత
మీ అంటే పండితులు పూజలు చేస్తారు, మొత్తం మంత్రాలు చదువుతారు, అంత చేస్తారు, కానీ ఒక్కొక్కరి సమస్య చదవాలంటే వాళ్ళకి సమయం దొరకదు అంటున్నారు కదా. పూజలో నేనే మీ సమస్యను అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి అమ్మవారికి కానీ, ఆ విఘ్నేశ్వరుడికి కానీ, ఆ కుబేర స్వామికి కానీ నేనే వివరిస్తానండి. నేనే చదువుతాను, మీరు కూడా చూడొచ్చు వీడియోలో. మీ కష్టం లేదంటే మీ కోరిక నేను రాసుకొని సపరేట్గా రాసుకొని చదువుతాను. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళండి, దయచేసి చెప్తున్నాను ప్లీజ్. గొప్ప సంకల్పం అండి. ఎప్పుడైతే ఈ కలియుగ అంతం ఎప్పుడవుతుందో తెలుసా? భూమిపైన యజ్ఞయాగాలు ఎప్పుడైతే యజ్ఞయాగాలు జరగవో ఆ సమయంలో కలియుగ అంతం అవుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. దయచేసి అలాంటి ఒక పరిస్థితి రాకుండా మనమే ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్దాము. అలాగే నేను ఈ మధ్యకాలంలో ఎన్ని ఆలయాలు తిరిగితే అన్ని ఆలయాల్లో నేను గర్భాలయం దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్తా కదా, ఆ సమయంలో మీ కోరిక ఏదైనా నాకు చెప్తే, ఎవరు ఈ పూజకు నమోదు చేసుకున్న వాళ్ళు, ఆ కోరిక నేను చదువుతానండి. ఆ గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారు కావచ్చు, ఆ పరమేశ్వరుడు కావచ్చు, ఖచ్చితంగా మీకోసం వింటారు, మీ కష్టాన్ని తీరుస్తారు, మీ కోరికను నెరవేరుస్తారు. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా. అంటే క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చదువుతాను. ఒకవేళ ఈలోపు నాకు తొందర దర్శనమైనా ఆ గర్భగుడి ఆవరణంలో కూర్చొని మీ అందరి కష్టాలు నేను చదువుతానండి, తెలుపుతాను అక్కడ ఉన్నటువంటి స్వామికి. ఓకేనా? ఎందుకో నాకు అనిపించింది, ఒక మంచి నిర్ణయం అనిపించింది. ఎందుకంటే ఒక్కరి కష్టం తీరినా మంచిదే కదా అనుకుంటారు, జీవితకాలం అనుకుంటారు. ఫలానా అబ్బాయి వల్ల నా కష్టం తీరింది, ఫలానా అబ్బాయి ఫలానా ఆలయంలో నా గురించి చెప్పారు కాబట్టి నా కష్టం తీరింది అని జీవితాంతం అనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారండి. నాకు ఫోన్లు వస్తుంటాయి కదా, కాలం సరిగా లేదు, అందుకే వీళ్ళంత వరకు భక్తిగా ఉండండి, నలుగురికి మంచి చేయండి, చెడు మాత్రం చేయకండి. మీరు మంచి చేయకపోయినా చెడు చేయకండి. ఓకేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. పూర్తి వివరాలు వస్తాయి చూడండి. నిజం చెప్పండి, మీరు చాలామంది అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. మరొక విషయం ఏంటంటే, మనం ఎంత కష్టపడినా సరే చేతికి రూపాయి కూడా రాదండి. ఒకవేళ రూపాయి వచ్చినా ఆ రూపాయికి అది పోగా మళ్ళీ 10 రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనలో చాలామంది ప్రత్యేకమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపించుకోకపోవడం వల్లే. ఇక్కడ కేవలం అమ్మవారు లక్ష్మీదేవికో, లేదంటే కేవలం కుబేరుడికో, లేదంటే విఘ్నేశ్వరుడికో సపరేట్గా చేయించట్లేదు. ముగ్గురికి కలిపి ఒకే హోమం, ఒకే పూజ ఉంటుంది. కారణం ఏంటంటే, ముందుగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనం ధనం కలుగుతుంది, మనకు ఆర్థికంగా మెరుగుపడతాం. కుబేరుడికి పూజలు చేయడం వల్ల మనకు అప్పుల బాధ తీరుతుంది. ఇక వినాయకుడికి పూజ చేయించుకోవడం వల్ల, హోమం చేయించడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఈ ముగ్గురికి కలిపి ఒకే పూజ ఉంటుంది, అది కూడా కాణిపాకంలో ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఈ హోమం ఉంటుందండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే కేవలం 999 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గతనామాలతో ఈ హోమం అయితే జరిపించుకోవచ్చు. చాలామందికి నేను క్షమాపణలు చెప్పాలండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోలకు తిరుగుతూ నేను అనుకున్న సంకల్పం పట్ల ఈ పూజల విషయంలో కొంచెం సిన్సియర్గా ఉండలేకపోయాను. ఏంటంటే అప్డేట్ సరిగా ఇవ్వలేక అట్లా. దయచేసి నన్ను క్షమించండి, ఇకపైన అలా జరగదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే ఈ హోమానికి పేర్లు గొత్తనం వాళ్ళు నమోదు చేసుకుంటారో వాళ్ళ సమస్య, ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో ఆ కోరిక నేను సపరేట్గా రాసుకుంటాను. హోమం జరిగే సమయంలో పండితులు మంత్రాలు చదివి పూజ హోమం జరుపుతూ ఉంటారు. నేను ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడ కూర్చొని నేను మీ సమస్యలను అక్కడ ఉన్నటువంటి దేవుళ్లకు, అమ్మవారికి, లక్ష్మీదేవికి, కుబేరుడికి, వినాయకుడికి నేను చెప్తానండి, చదువుతాను, నేను రాసుకుంటాను కదా, చదువుతాను. అంతేకాదు మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే చాలామంది ఈ విషయం అడుగుతుంటారు, మీరే చెప్పచ్చు కదా మా సమస్య, పండితులకు చెప్పేంత సమయం ఉండదు, వాళ్ళు అందరికీ ఒకటే సంకల్పం మీద చేస్తారంటున్నారు. నేను చెప్తానండి, ఓకేనా? నా మీద నమ్మకం ఉంటేనే మీరు నమోదు చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో, గొప్ప గొప్ప ఆలయాలు కూడా తిరుగుతాను. ఆలయాల్లో నేను క్యూ లైన్లో గర్భాలయం దగ్గరికి వెళ్ళేలోపు మీ సమస్యలను అక్కడున్న అమ్మవారికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామికి కానీ నేనే చెప్తాను పర్సనల్గా. ఒక పేపర్లో రాసుకొని క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీ సమస్యను ఫలానా ఏంటి ప్రవీణ్ కుమార్, ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉంది, స్వామి ఈ కోరిక తీర్చండి, అమ్మ ఈ కోరిక తీర్చండి అని నేను పర్సనల్గా చదువుతానండి. నా పైన నమ్మకం ఉంది కదా, మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా. ఎందుకు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, కనీసము 100 మందిలో ఒక్కరి సమస్య తీరినా
ఒక్కరి కోరిక నెరవేరినా చాలనిపించింది. ఆ పుణ్యం అయితే ఉంటుంది కదా మనకు. ఈసారి అలాగే చేస్తానండి. నాపై నమ్మకం ఉంటే నమోదు చేసుకోండి. నమ్మకం లేకుండా ఆ అబ్బాయి చదవడు అనుకునే వాళ్ళు నమ్మకం లేకుండా ఏ పని చేయొద్దు. ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను. సరేనా? ఈ 2 పనులు అయితే నేను చేస్తాను. హోమం జరిగేటప్పుడు కాణిపాకంలో ఈ హోమం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీ, ఇంకా వారం కూడా లేదు, అంతే. ఓకేనా? అక్షయ తృతీయ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఏదైనా కానీ సరే, ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. మామూలు ఫలితం కొంచెం ఉంటే దానికి 1000 రెట్లు వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేసినా సరే. అందుకే ఆ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల మామూలు ఫలితం కంటే 1000 రెట్ల ఫలితం మీకు వస్తుందండి. ఇది ఒకటి గుర్తించండి. ఇక ఈ ఈ ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకున్న వాళ్ళకి ఒరిజినల్ కరుంగలి బ్రేస్లెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 600 రూపాయలు ఖరీదు ఉంటుంది ఇది. ఇది కూడా పూజలో ఉంచి ఫ్రీగానే పంపడం అయితే జరుగుతుంది. మీ ఇంటికే వస్తుంది. సరేనా? ప్రసాదాలు కూడా ఈసారి ఆలస్యం చేయను, త్వరగా వస్తాయి. ఒకవేళ ముందు పూజల ప్రసాదాలు ఆలస్యంగా వచ్చి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. చాలామంది ఇప్పటివరకు మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించుకున్నటువంటి హోమాల్లో, పూజల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సంతోషంగా చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు 14 పూజలు, హోమాలు జరిపించాము. 15వ పూజ అండి ఇది. సరేనా? వీలైన తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు కాల్ చేసి పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరి ఓం.